నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్కారం. మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈరోజు మనం కలవడానికి ఒక ఉద్దేశం, మన ముందుకు కొంతమంది మహిళా మనులు ఉన్నారు. ప్రతి ఒక్కరి మధ్యలో ఒక సందేహం, ధర్మ సందేహం, అది డైరెక్ట్గా మీ ద్వారా నివృత్తి చేసుకోవాలని ఇక్కడికి విచ్చేశారు గురుగారు. అయితే ప్రశ్న వారిదైనా, సందేహం వారిదైనా, మీరు చెప్పే సమాధానం చూసే సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ, కోట్లాది మందికి ఉపయోగపడుతుంది. మరి ముందుగా మీ అందరికీ స్వాగతం అండి. నమస్కారం. ప్రదీప్ జోషి గురుగారు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సో గురుగారు ఎప్పుడు వస్తారా అని అందరూ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. నమస్తే గురుగారు. నేను శకునాల గురించి అడగాలనుకుంటున్నానండి. మనం ఎక్కడికైనా బయటికి వెళ్తే శకునం చూసుకుని వెళ్తాం. మనము పిల్లి ఎదురొస్తే వెళ్ళకూడదంటారు. అలాగే నల్ల పిల్లి వస్తే ఇంకేదో ఘోరం జరిగిపోతుందనే అపోహలు ఉన్నాయి. అలాగే ఒంటి బ్రాహ్మడు రాకూడదని, లేకపోతే భర్త చనిపోయిన వాళ్ళు ఎదురొస్తే వెళ్ళకూడదని, ఇలాంటివన్నీ అపోహలు ఉన్నాయి కదా. వాటి గురించి అది సందేహ నివృత్తి చేయాలి మీరు. అపోహలను మీరే చెప్పేస్తున్నారు కదా. అలాగే జనాలు అందరికీ కూడా మీరు మీ ద్వారా తెలిస్తే అది బాగుంటుంది కదండి. నేను చెప్పేది ఏంటంటే కనుక శకున శాస్త్రం అనేది ఒకటి ఉంది. అది పూర్తిగా మీరు సంస్కృతంలో ఉన్న చదవండి. దానికి ఏంటి, బృహత్ సంహిత అనే గ్రంథంలో ఉంది. బృహత్ సంహిత అనే గ్రంథంలో శకున శాస్త్రం అంతా కూడా ఉంది. సంహితా శాస్త్రంలో వస్తుంది. అయితే ఈ నల్లపిల్ల ఎదురవడం, ఒంటి బ్రాహ్మణుడు ఎదురవడము, ఇవన్నీ కూడా శకునాలు కావు. ఇవన్నీ అపోహలు, మీరు చెప్పినట్టుగానే అపోహలు. ఇంకా అట్లాంటికి రోడ్డు మీద ఎవడు వెళ్ళకూడదు. ఇంకా అందరూ వాటికి పిల్లలన్నింటిని కూడా చంపేయాలి ఇంకా. సో కాకపోతే ఒక విషయం ఏంటంటే కనుక జ్యోతిష్ శాస్త్రరీత్యా కొన్ని నియమాలు ఉంటాయి. మనం ఎప్పుడైనా ఎక్కడైనా ప్రయాణంకి వెళ్ళేటప్పుడు నిజంగా మనకి మీరందరూ కూడా దైవోపాసన ఇస్తున్నారు. ఇప్పుడు నాకు తెలిసి మీరందరూ లలితా సహస్రం చదువుతున్నారు కదా, అందరికీ వస్తుంది కదా. మీ అందరికీ మీకే అనుభవాలు ఉంటాయి, మీరే చెప్తారు. చూడు, మీరు ఎక్కడికైనా సరే వెళ్ళేటప్పుడు మీకు ఒక నేచర్ ఒక హింట్ ఇస్తుంది. ఇక్కడికి వద్దు, వెళ్ళొద్దు అని హింట్ వస్తుంది. మీరు అది వెళ్ళడం మానేశారనుకోండి, అక్కడ ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. అది జరగకుండా మిమ్మల్ని నేచర్ సేవ్ చేస్తుంది. సో నేచర్ సేవ్ చేసుకోవడానికి మనకు కొన్ని హింట్లు ఇస్తుంది. కానీ అది ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్కి అది ఎక్స్పీరియన్సే. ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ ఈజ్ యూనిక్. ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాను. నాకు ఎప్పుడైనా సరే బయటకు వెళ్తున్నప్పుడు నాకు 8 సంఖ్య కనిపించింది అనుకోండి, నేను ఆ పనికి వెళ్ళను. ఇంకా అది నాకు ₹1,00,000 వస్తున్నా నేను ఆ పనికి వెళ్ళను, మానేస్తాను. ఎందుకోసం అంటే నా జీవితంలో నాకు ఒకటి వచ్చింది. నేను తిరుచానూరు నుంచి బెంగళూరు వెళ్ళడానికి ఒకళ్ళతోటి కారులో వెళ్ళాలి. నేను యాక్చువల్లీ వెళ్ళే సమయానికి నాకు 8 సంఖ్య అడ్డం వచ్చింది. అంటే ఆ కారుకి అన్ని 888 అని నంబర్లు ఉన్నాయి. ఈ కార్ నంబర్ సూపర్ ఉందిరా 88 అని అంటే, అప్పుడే మా పక్కన నాకు ఫ్రెండ్ ఉన్నాడు. వాడు అన్నాడు, అరే 8 సంఖ్య అంటే అది శని సంఖ్యరా, అది కొంతమందికి కలిసి వస్తుంది, అందరికీ రాదురా అని అన్నాడు. ఓహో అట్లనా అని చెప్పేసి అనుకున్నాను. ఆ తర్వాత కారు ఎక్కుదామనే సమయం లోపలనే నన్ను మా గురుగారు పిలిచారు. పిలిచేమన్నారు, రైట్ రా, నువ్వు ఎడిపోతున్నావు అని చెప్పేసి అంటే, లేదు గురుగారు నేను బెంగళూరుకి కార్లో పోతున్నా అంటే, నువ్వు కార్లో గిల్ల కాదు, నువ్వు బస్సులో రావాలి, సాయంత్రం పరీక్ష ఉంది, పరీక్ష చేసుకొని వెళ్ళండి అని అన్నాడు. నేను ఏడ్చాను నిజంగా చెప్పాలంటే. అబ్బా, అప్పట్లో కారు ఎక్కాలంటే ఓ ఆనందం అనమాట. మా కారు ఉండేది కాదు. ఆ కారు ఎక్కితే అబ్బా పాటలు ఇంకోటి పోవచ్చు కదా అని బాధపడ్డా. కానీ ఆ కారు పెద్ద యాక్సిడెంట్ అయింది. నన్ను ఎవరు కాపాడారు? ఇప్పుడు మా గురుగారు నన్ను కాపాడారు. సో ఇట్లా కొన్ని అప్పటి నుంచి నాకు ఏంటంటే 8 సంఖ్య నాకు పట్టుకుంది. సో నాకు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు 8 సంఖ్య వచ్చినా నేను వెళ్ళను. అట్లాగే నాకు మా అపార్ట్మెంట్లో, మనం అందరం కలిసి అపార్ట్మెంట్లో ఉంటాం కదా, కొంతమంది వ్యక్తులు ఉంటారనమాట. వాళ్ళు మనకి ఎదురు వచ్చినప్పుడు మనం వెళ్ళాం అనుకో, మనకి పని జరగలేదు అనుకో, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఎదురు వచ్చింది అనుకో, మన పనికి వెళ్ళకూడదు. సో అట్లా నాకు జరుగుతుంది. ఆమె ఎదురు వచ్చింది అనుకోండి, నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోయి కూర్చొని కొన్ని మంచినీళ్ళు తాగి మళ్ళీ వనమాలి గదీశాంకి ఒక 3 సార్లు చదువుకొని మా అమ్మ కాళ్ళకి దండం పెట్టుకొని మళ్ళీ వెళ్తా. సో ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్కి డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు చిన్నప్పుడు కూడా ఏం జరిగేదంటే, మా చిన్నమ్మ వాళ్ళు ఊరు వెళ్తూ ఉంటే నేను అన్నానట, ఎందుకు పోతారు మీకు పోయి వేస్ట్ అని నేను అన్నా. ఊరికే అన్నా, నేను ఎందుకన్నా నాకు తెలియదు. కానీ పాపం వాళ్ళు పోయినప్పుడు బస్సులు బంద్ అయిపోయి అక్కడనే ఉండిపోయి రాత్రంతా బస్ స్టాండ్లో కూర్చొని తెల్లారి ఇంకోటి కార్ ఏదో బుక్ చేసుకుని పాపం వాళ్ళు వచ్చరికి ఇబ్బంది జరిగింది. చిన్నప్పుడు జరిగింది. అంటే ఒక్కొక్కసారి మన పిల్లల మూలకం కూడా మనకు కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. ఆ సిమ్టమ్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, మనం వాటన్నిటిని నోట్ చేసి పెట్టుకోవాలి. నిజంగా ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్కి ఆ శకునాలు వేరే ఉంటాయి. మీ జీవితంలో ఒక మంచి జరిగినప్పుడు ఏమేం జరిగినాయి అవన్నీ గుర్తు చేసుకోండి. చెడు జరిగింది ఏమేం జరిగాయి గుర్తు చేసుకోండి. అవి నెక్స్ట్ రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడండి, అంతే.
అది నేను ప్రాక్టికల్గా చెప్పే ఆస్ట్రాలజీ. అంటే కాలసర్పదోషం ఉంటే అది కంపల్సరీ నాగప్రతిష్ఠ చేయాలని అంటారు. అంటే అలా చేయకపోతే వాళ్ళకేదో కీడు జరుగుతుంది. ముందు ముందు ఆ సంసారం వృద్ధిలోకి రాదు. ఇలాంటివన్నీ అంటారు. దాని గురించి మీరు చెప్పాలి. నాగప్రతిష్ఠ అనేటువంటిది తప్పకుండా చేసుకోవాలండి. ఎవరైనా సరే తమ జీవితంలో సంతాన విషయంలో సమస్య ఉన్నా, వంశం విషయంలో సమస్య ఉన్నా, ఆరోగ్య విషయంలో సమస్య ఉన్నా నాగప్రతిష్ఠ చేయాలి. అయితే నాగప్రతిష్ఠ చేసినప్పుడు ఎక్కడ చేయాలి అని అంటే అది కేవలం పరశురామ క్షేత్రంలోనే చేయాలి. పరశురామ క్షేత్రం అంటే ఏంది? మంగళూరు తీసుకొని శివమొగ్గ వరకు పరశురామ క్షేత్రం, అదంతా కూడా పరశురామ క్షేత్రం. అక్కడ మీరు నాగప్రతిష్ఠాపన చేయొచ్చు. దాన్ని కూడా ల్యాండ్ ఆఫ్ కోబ్రా అని అంటారు, అక్కడ చేయొచ్చు. అయితే నాగప్రతిష్ఠాపన చేయడంలో కొన్ని పద్ధతులు ఉంటాయి. అంటే జంట నాగులు వేయడం, లేదంటే పంచముఖి నాగలను పూజ చేయడం, సుబ్రహ్మణ్య స్వామి పూజ. ఎందుకు అంటే నాగదేవతని మనం పూజించడం వల్ల ఏంటంటే సర్పదేవతలు మనకు అనుగ్రహిస్తాయి. ఆ అనుగ్రహం వల్ల మనకి స్కిన్ ఎలర్జీస్ ఉన్నా, రోగాలు ఉన్నా, బాధలు ఉన్నా పోతాయి. బట్ నేను కొంచెం ప్రాక్టికల్ ఆస్ట్రాలజర్ని. నేను ధర్మము నమ్ముతాను, శాస్త్రము నమ్ముతాను, అలాగే ప్రాక్టికాలిటీ కూడా నేను ఇంప్లిమెంట్ చేస్తాను. సో ఎవరైనా సరే ఇట్లాంటి రోగాలు, బాధలు, నాగబాధలు, సర్పబాధలు ఉన్నప్పుడు ఈ ప్రతిష్టాపన చేయండి, పూజ చేయండి. దానితో పాటు సూర్య నమస్కారాలు, భుజంగాసనము, తర్వాత సూర్యభేదన ప్రాణాయామం అని ఒకటి ఉంటుంది. సూర్యభేద ప్రాణాయామం ఇది కూడా తీసుకుంటూ ఆయుర్వేదం లోపల కొన్ని మూలికలు ఉంటాయి. ఆ మూలికలు తప్పకుండా వాళ్ళు వాడాలి. అలా వాడినప్పుడు శరీర రుగ్మతలకి ఆయుర్వేదం, మానసిక రుగ్మతలకు ధర్మశాస్త్రం, యోగ సూత్రాలు. సో ఆకస్మికంగా జరిగే వాటికి ఈ నాగప్రతిష్ఠాపన. సో 3 దుఃఖాలకి మనం సొల్యూషన్ తీసుకోవాలి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఒకటే దుఃఖానికి సొల్యూషన్ చేస్తారు. ఏది? దైవిక దుఃఖానికి. నాగప్రతిష్ఠాపన చేస్తే దైవిక దుఃఖం దొరుకుతుంది, కానీ శారీరక దుఃఖం, మానసిక దుఃఖం ఎలా పోతుంది? పోదు కదా. పంతులు గారికి ఏం తెలియదు కదా. పంతులు గారికి మీ ఆయుర్వేదం, మీకు ఆరోగ్యం బాగలేదు, మీకు డైజెషన్ బాగలేదు అనుకుందాం, ఆయన మీకు ట్రీట్మెంట్ చెప్పాలి కదా. చెప్పలేకపోతే మీకు ఇంకా ప్రాబ్లం సాల్వ్ కానట్టే కదా. కాబట్టి ఏ పూజ చేసినా, ఏ రెమెడీ చేసినా త్రిదుఃఖాలకి చేయాలి. ఆ రెమెడీ చెప్పే పర్సన్కి త్రిదుఃఖాల గురించి నాలెడ్జ్ ఉండాలి. ఆది దైవికం, ఆది భౌతికం, ఆధ్యాత్మికం, ఈ 3 గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళని మనం సంప్రదిస్తే అప్పుడు ప్రతిష్టాపన చేయడానికి ఫుల్ ఫ్లెడ్జ్ కుదురుతుంది. లేదంటే అది 100% కాదు కంప్లీట్గా. చాలా సంతోషం గురుగారు.